తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదగబోతుంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా జరిగే ఎన్నో వేదికలకు కూడా మరి ఇక వేదికగా కాబోతుంది. మొన్నటి వరకు భారత్ సమ్మిట్, అలాగే గ్లోబల్ సమ్మిట్ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మరొకసారి కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఫుట్బాల్ ఆడబోతున్నారు. 54-55 ఏళ్ళ వయసులో ఫుట్బాల్ ఆడడం కావచ్చు. సో మొత్తానికి ప్రపంచం దృష్టిని ఆకర్షించబోతున్నారు. ప్రపంచంతోనే నాకు పోటీ, పక్క రాష్ట్రాలతో నాకు పోటీ కాదంటూ కూడా పలు వేదికల పైన కూడా ఆయన చేసిన ఏదైతే ఉందో ఆ కామెంట్స్ను ఆయన మరి అమలు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. మొన్ననే మరి భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. సో విజన్ డాక్యుమెంట్ 2047 కూడా రిలీజ్ చేశారు. సో మొత్తానికి తాను ఫిట్నెస్తో ఉన్నాను. అదే క్రమంలో ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీకి కూడా తీసుకెళ్లబోతున్నాను. అయితే తాజాగా ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఆయన ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మరి ఫుట్బాల్ ఆడబోతున్నారు. అది కూడా ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో కూడా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ పైనే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. సో మరి 50 సంవత్సరాల వయసులో మరి ఫుట్బాల్ ఆడడం అంటే నిజంగా ఒక సాహసమే. అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి కార్యక్రమం ఒక సాహసోపేతంగా చేస్తున్నారు. ప్రతిరోజు ఒక 10-12 గంటల నుంచి ఆయన వర్క్ చేస్తున్నారు. అదే క్రమంలో మరి ఫుట్బాల్ ఆడబోతున్నారనే విషయం అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి దృష్టి కేంద్రీకృతమై నాకు తెలిసి ఒక పొలిటీషియన్ ఒక సీఎం స్థాయిలో కావచ్చు, ఇక ఏ పదవిలో ఉన్నవారైనా ఇంత క్రీడ ఆడడానికి అంటే ఒక క్రికెట్ అయితే బ్యాట్తో ఆడాలి, హాకీ అయితే హాకీ బ్యాట్ ఉంటుంది, కానీ ఫుట్బాల్ అంటే కాళ్ళతో ఆడాల్సింది. మరి గాలితో పాటు వేగంగా వచ్చే బంతిని అదుపు చేస్తూ ఇక ఫుట్బాల్ ఆడడం మామూలు విషయం కాదు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ఎలా ఆడతాడనే దాని పట్ల ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తుంది. అయితే దీంట్లో ఈ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో పాటు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడిస్తున్న ఈవెంట్ ఆర్గనైజర్ పార్వతి రెడ్డి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మొత్తానికి మేడం నమస్తే. ఒక సాహసోపేతమైన కార్యక్రమం చేయబోతున్నారు. ఇది చిన్న ఈవెంట్ కాదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రీడ అది. సో క్రికెట్తో పాటు హాకీతో పాటు ఫుట్బాల్ ఉంటుంది. సో ఈ ఫుట్బాల్కి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి అభిమానులు ఉంటారు. సో అది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించడానికి మీరు ఎందుకు సాహసించారు? దీని వెనుకున్న లక్ష్యం ఏంటి? ఫస్ట్ అండి, నేను ఆర్గనైజర్ని కాదు, నేను కేవలం అడ్వైజర్ని మాత్రమే ఈ ఈవెంట్కి. సో నెక్స్ట్ వచ్చి ఇది ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ అండి. నా దృష్టిలో వాళ్ళు ఫస్ట్ ఆర్గనైజర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, నేను జనరలీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో చాలా క్లోజ్గా వర్క్ చేస్తుంటా. సో నాకు కనపడిన గ్యాప్, జనరలీ యంగ్స్టర్స్కి పాలిటిక్స్ అంటే పెద్ద ఈ రోజుల్లో యంగ్స్టర్స్కి పెద్ద ఇది ఇంట్రెస్ట్ చూపించరు. సో మనకి ఒక రిప్రజెంటేటివ్ పీపుల్ ఎలెక్ట్ చేసిన రిప్రజెంటేటివ్ లైక్ సీఎం గారు ఉన్నప్పుడు ఈ పిల్లలకి సీఎం కూడా హ్యాపీగా జాలీగా ఒక గేమ్ ఆడొచ్చు, వాళ్ళ మైండ్ సెట్కి అనుకూలంగా ఉండగలరు అన్నప్పుడు వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోగలుగుతారనే ఒక కాన్సెప్ట్ నా మైండ్లోకి వచ్చింది. ఎంతసేపు మనం సీఎంలు అంటే ప్రైమ్ మినిస్టర్ అంటే సీరియస్గా ఏదో రూల్స్ పెడతారు. సో వీ వాంట్ టు చేంజ్ దట్. అండ్ ట్రూత్ఫుల్లీ కూడా ఈ యంగ్ జనరేషన్ సీఎంస్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ మైండ్ కాన్సెప్ట్ ఆల్సో ఇట్స్ డిఫరెంట్. మనుషుల్లో కలవాలి, ఎవ్రీ సెక్షన్ ఆఫ్ పీపుల్ కలవాలి, ఆడవాళ్ళ సమస్యలు వాట్ ఎవర్ వేరియస్. సో ఇది కమింగ్ టు పిల్లలకి ఐ థాట్ ఇట్స్ ఎ గ్రేట్ బ్రిడ్జ్. పిల్లలు, పొలిటీషియను, మెస్సీ అందరినీ కలిపి ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా పైన సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు వచ్చి ఇట్లా ఫుట్బాల్ ఈవెంట్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని. సో సీఎం గారు వాజ్ ఆల్ అవుట్. హీ సెడ్ ఖచ్చితంగా ఎనీథింగ్ మన స్టేట్ కోసం ఏమైనా చేస్తామన్నారు. సో మంచి షేప్లోకి వచ్చింది, బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అందరు సాయంత్రం సోనీ లివ్లో లైవ్గా చూడొచ్చు. సో అదండి మేడం. వాస్తవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్ననే ప్రకటించారు, ఒక ఇంటర్నేషనల్ మనం స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా నెలకొల్పబోతున్నాం. ఒలింపిక్స్లో కూడా మనం మరి రానున్న ఒలింపిక్స్లో కూడా మనం పథకాలు సాధించాలి. అంటే ప్రపంచ పటంలో తెలంగాణ చాలా చిన్నది. సో అలాంటి తెలంగాణ ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా వేదిక కూడా మరి ఇది ఒక ఆహ్వానం పలకడం కావచ్చు, ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు రావడం పట్ల కావచ్చు. సో మీకు గతంలో మరి ఇలాంటి ఈవెంట్స్ చేసిన అనుభవం ఉందా? ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ అనుభవం అనేది స్పోర్ట్స్లో ఎప్పుడు లేనండి, కాకపోతే అనుభవం ఉన్నప్పుడు ఏమైనా చేయగలుగుతాము. సో అనుభవం ఉంది, బట్ స్పోర్ట్స్ కాకపోతే ప్రతిదీ ఒక ఐడియా పైన నడవడమే కదండి. ఐడియా వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మెస్సీ గారి ప్రోగ్రామ్ జరుగుతుంది. కాకపోతే మనం చేసిన దానికంటే మన అవైలబుల్ రిసోర్స్, మన సిటీకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి.
మంచి అట్మాస్ఫియర్ అంటే పొలిటికల్ అట్మాస్ఫియర్, ఎకనామికల్ అట్మాస్ఫియర్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పోలీసు అన్నీ బాగుండబట్టి సిటీకి ఒక మంచి పేరు, గ్లోబల్లీ ఒక మంచి పేరు సాధించాం తెలంగాణ. కొత్త స్టేట్ అయినా ఈ ఫ్యూ ఇయర్స్లోనే మన ఒక ఎస్టాబ్లిష్ స్టేట్ లాగా ఒక ఇమేజ్ ఉండే స్టేట్ అయిపోయినాము. సో మన సిటీకి ఉండే ఇమేజ్ వల్ల 50% ఆ మార్క్స్ మన స్టేట్ మీద వచ్చాయి. అదర్ పార్ట్ ఆఫ్ కోర్స్ ఆర్గనైజర్స్ తీసుకొచ్చిన వాళ్ళ కృషి, వాళ్ళ శ్రమ ఉంది. సో అన్నీ కలిపి ఇది అవుతుందండి. అంటే మెస్సీ గారు తెలంగాణకు రావడానికి దీంట్లో ఎవరు అంటే దీన్ని ఎవరు చేయగలిగారు మేడం? మీరే మెస్సీ గారితో మాట్లాడారా? లేదండి, సతాద్రు దత్తా అని ఆయన మెయిన్ కాంట్రాక్టర్ ఫర్ ఆల్ 4 సిటీస్కి మెస్సీ గారితో కాంట్రాక్ట్. సో ఆయన హైదరాబాద్ అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి నా దగ్గరికి ఆల్మోస్ట్ అబౌట్ 25 days 1 month బ్యాక్ వచ్చారు. సో నేను ఇది 1 monthలో షార్ట్ టైంలో క్రియేట్ చేయగలిగాను. అది ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. బట్ అందరూ దయచేసి సేఫ్గా వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంత ఇంటర్నేషనల్ ఈవెంట్ని ఫస్ట్ సేఫ్టీ అండి అందరికీ చెప్తున్నా. 4 o'clock కల్లా స్టేడియం చేరుకోండి, గేట్స్ ఓపెన్ అవుతాయి. 5 కల్లా సీటెడ్ అవ్వండి. కాన్సర్ట్ ఉంటుంది, చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. 5 నుంచి మా మ్యాచ్ స్టార్ట్ అయ్యేదాకా. సో మీరు డిసప్పాయింట్ అవ్వరు, కమ్ ఎంజాయ్, బట్ సేఫ్, స్లో, స్టడీగా రండి, ఆతృత చూపకండి. అన్నీ మీ సీట్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. సో సేఫ్గా ఇంటికి వెళ్ళండి. మేడం, ఫుట్బాల్ మ్యాచ్ అంటే ఇండియా ఎక్కడో ఉంటుంది, క్రికెట్లో అంటే మన ఇండియా కొంత ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అయితే ఫుట్బాల్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పాల్గొన్నారు. ఈ క్రీడను హైదరాబాద్లో ఆదరణ ఉందా? టికెట్లు కూడా పెట్టినట్టున్నారు. ఎంతమంది హాజరవుతున్నారు? టికెట్ రేస్ ఎట్లా పెట్టారు? ఇప్పుడు ఏమైనా టికెట్లు అందుబాటులో ఉన్నాయి? టికెట్స్ ఇంకా అవైలబుల్ అండి, ఎందుకంటే టికెట్స్ మేము ఫేజ్ వైజే ఓపెన్ చేస్తున్నాం. అన్నీ ఒక్కరోజు ఓపెన్ అయితే ఇంటర్నెట్ కూడా ప్రాబ్లం అవుతుంది లాగిన్ అయ్యేదానికి. సో ఈ రోజు కూడా కొన్ని టికెట్స్, లాస్ట్ ఫ్యూ టికెట్స్ ఉన్నాయి. ఎవరైనా అవసరం కావాలనుకున్న వాళ్ళు డిస్ట్రిక్ట్ బై జొమాటో అనే యాప్లో ఉంటాయి. ప్లీజ్ గో ఆన్లైన్ అండ్ కొనుక్కోండి. డెఫినెట్లీ ఆల్మోస్ట్ ఫుల్, కొంచెం మాత్రమే ఉన్నాయి టికెట్స్. స్పెషలీ ఫుట్బాల్ అనేది మంచి యంగ్స్టర్స్, చిన్న యంగ్స్టర్స్ నుంచి అబౌట్ 25 ఏజ్ గ్రూప్, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ పై ఏజ్ గ్రూప్ వాళ్ళకి జనరలీ క్రికెట్ అనేది ఒక ఇంట్రెస్ట్, బాగా పికప్ అవుతుంది సాకర్ మన ఇండియాలో. సో డెఫినెట్లీ ఇన్ ద నెక్స్ట్ 4-5 years ఐ థింక్ ఇండియన్ సాకర్ విల్ బీ ఇన్ గ్రేట్ షేప్, గ్రేట్ ప్లేసెస్. మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి, 2 జట్లు ఈ యొక్క పాల్గొంటున్నాయి కదా, దానికి సంబంధించి ఈ పేర్లు మెస్సీ 10, అపర్ణ మెస్సీ 10 అండ్ సింగరేణి RR9. సో మెయిన్ టీమ్స్ వేరే 10 ప్లేయర్స్ ఉన్నారండి. మెస్సీ అండ్ సీఎం గారు 5 minutes ముందు వచ్చి వాళ్ళు కొంతసేపు డ్రిబుల్ చేస్తారు మ్యాచ్. సో ఇట్స్ నాట్ వాళ్ళిద్దరూ ఏదో మ్యాచ్ ఆడడం అనేది కాదు, ఎందుకంటే మెస్సీ గారికి సర్టన్ కండిషన్స్ ఉంటాయి. ఈజ్ అన్ ఇన్షూర్డ్ పర్సన్, ఆయనకి చిన్న దెబ్బ కూడా ఎక్కడ తగలకూడదు. సో ఓన్లీ సీఎం గారు కాబట్టి ఆయన పర్మిషన్ ఇచ్చి డ్రిబుల్ చేసి కొంతసేపు ఉంటారు గ్రౌండ్లో. మనల్ని డెఫినెట్గా అలరిస్తారు, మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఆయన సూపర్ ట్రిక్స్ అన్నీ చూపిస్తారు, నేర్పిస్తారు. సో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అయితే గ్యారంటీడ్ అండి. ఓకే మేడం, ఇప్పుడు ఫోటో సెషన్ కూడా మెస్సీ గారితో పెట్టినట్టు కూడా మా ప్రచారం జరుగుతుంది, నిజమేనా? నిజమేనండి, అది ప్రచారం ఏం లేదు, ఫ్యాక్ట్. ఎందుకంటే మనం ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే స్పాన్సర్షిప్ రేస్ చేయాలి. సో ఇప్పుడు టికెట్స్ మనం 1300 నుంచి స్టార్ట్ చేసాం. మనం టికెట్స్ 1300లో ఇంత ఈవెంట్ మనం చేయలేము కాబట్టి కొంతమంది బిజినెస్ పీపుల్ దగ్గర స్పాన్సర్షిప్ అడగడం అయింది. ప్లస్ కొన్ని టికెట్స్ ఇలా అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళని ఈ ఫోటో కావాలా, మీకు ఏమైనా కావాలంటే ఈ ఒక కాన్సెప్ట్ తయారు చేసాము కాన్సెప్ట్. సో దాంట్లో రీజనబుల్ ఫీడ్బ్యాక్ వచ్చింది. కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎవరైనా ఆలోచిస్తారు. సో మేమేం చేసామంటే అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి ఫోటో, అందరికీ ఇంక్లూజివ్గా డీసెంట్ రేట్స్ పెట్టి అందరూ వచ్చి ఎంజాయ్ చేసేదానికి స్టేడియం రేట్స్ చాలా తక్కువ పెట్టాము. అంటే ఇది మ్యాచ్ తర్వాత పెట్టుకున్నారా మేడం? ఫోటో సెషన్ కార్యక్రమం అనేది మ్యాచ్ ముందు పెట్టి మ్యాచ్ అక్కడ వీళ్ళని బట్టి అంటే డీటెయిల్స్ ఎందుకండి మేడం. ఓకే, ఓవరాల్గా ఈ అంటే ఇలాంటి క్రీడలు చేయడం కావచ్చు, దాంట్లో ఒక పొలిటీషియన్ తర్వాత ఒక ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్ ఆడిపించడం ద్వారా అంటే మొత్తాన్ని క్రీడా స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకొక వైపు పొలిటికల్గా కూడా ఇది ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు ఈ ఫుట్బాల్ అనే కూడా విమర్శలు వస్తున్నాయి కదా, దీని పట్ల మీరు ఏం చెప్పగలరు? 100 కోట్లు ఎవరు ఖర్చు పెట్టారండి? ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని. ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్, HT అనే హైదరాబాద్ టాకీస్ అనే వాళ్ళు తెచ్చుకున్న రైట్స్.
వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఈ కాన్సెప్ట్ ఇది, దానివల్ల మీకు మైలేజ్ వస్తుంది, మీ బెనిఫిట్స్ ఇది, మెస్సీతో ఒక కొలాబరేషను అని ఒక స్పాన్సర్షిప్ అమ్మారు. సో దెర్ ఇస్ నథింగ్ టు డూ, ఇట్స్ నాట్ అ గవర్నమెంట్ ఇది కాదండి, గవర్నమెంట్ ఈవెంట్ కాదు ఇది, 100% ప్రైవేట్ ఈవెంట్లో స్పాన్సర్షిప్ భాగంగా కొంతమంది బిల్డర్స్ కానీ సింగరేణి కానీ స్పాన్సర్షిప్ ఇచ్చారు. దట్ ఈస్ ఇట్, అంతేగాని ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ ఈవెంట్. అండ్ 100 crores ఖర్చు పెట్టలేదు. సో మెస్సీ గారి ఫీజు ప్లస్ ట్యాక్సెస్ ఇస్ ద ఎక్స్పెండిచర్ ప్లస్ స్టేడియం ఎక్స్పెండిచర్ అంతే. మేడం ఓవరాల్గా అంటే ఫుట్బాల్ను ఆడిపిస్తున్నారు, ఫుట్బాల్ మీద ఆసక్తి పెంచబోతున్నారు, ఆ స్థాయిలో ఫుట్బాల్ ఆడే పరిస్థితి ఉంటుందా స్టేడియంలో? ఇంకొకటండి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్, ఫోకస్ చేయాల్సిన ఈవెంట్ ఏంటంటే 22 మంది పిల్లలకి సాకర్ క్లినిక్ చేస్తున్నారు. మెస్సీ ఈజ్ అ యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ అండి, ఆయన పర్మనెంట్ బ్రాండ్ అంబాసిడర్ యూనిసెఫ్కి. సో ఆయన గోల్ ఏంటంటే పిల్లలతో స్పోర్ట్ ఎంకరేజ్మెంట్ చేయడం. స్పోర్ట్ ఎంకరేజ్మెంట్ ఎందుకండి, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బాగుండాలని. సో ఆ ఫోకస్ అంటే మన మీడియాకి ఆ ఫోకస్ కూడా ఉంటే బాగుంటుంది. కాన్సెప్ట్ ఈజ్ నాట్ సీఎం గారు గేమ్ ఆడుతున్నారు, సీఎం గారు ఆడే కెపాసిటీ ఉంది కాబట్టి మేము ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఫోకస్ పిల్లల నుంచి డైవర్ట్ అవుతుంది, పిల్లలు క్లినిక్ చేయడం అనేది ఫోకస్, ఇన్స్పిరేషన్, వాళ్ళ డిసిప్లిన్, ఇన్స్పిరేషన్, అది ఫోకస్ దీని టోర్నమెంట్. దీనివల్ల మేడం ఇది కంటిన్యూస్ ప్రాసెసా, మీరు ఈ ఒక్క దాంతోనే ఎట్లా ఉండబోతుంది ఇన్ ఫ్యూచర్? ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తే ఎనీథింగ్ అంటే జనరల్ సర్వీస్ చేసేదానికి ఆపర్చునిటీ వస్తే ఎవరైనా మీకైనా వస్తే మీరు చేస్తారు కదండి. ప్రజలకు మంచి జరుగుతుంది, ఒక స్టేట్ ఎలివేట్ అవుతుంది, దానివల్ల ఎకానమీ పెరుగుతుంది, దానివల్ల అన్ని ఎకానమీ బాగుంటే జాబ్స్ ఉంటాయి, జాబ్స్ బాగుంటే ఎక్స్పెండిచర్ బాగా, ఇట్స్ అ సైకిల్. ఆ సైకిల్ బాగుండాలని మన దాంట్లో మనం అందరం ప్రయత్నం చేస్తాం. ఆ చిన్న ప్రయత్నం. మీరు కూడా తెలంగాణ రైజింగ్ 2047లో కూడా భాగస్వామ్యం కాబోతున్నారా? అందరం మీరు లేరా అండి? అందరం ఎవ్రీబడి భాగస్వామ్యాలు అయితేనే మన స్టేట్, మన కంట్రీ, మన నేబర్స్, మనం ప్రతి ఒక్కరు బాగుంటాం. సో ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. సో మొత్తానికి పార్వతిరెడ్డి గారు, నేను ఆర్గనైజ్ కాదు, అడ్వైజర్ను. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో పాటు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఫుట్బాల్ ఆడిన నేపథ్యంలోనే క్రీడలకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో ముఖ్యంగా యూనిసెఫ్కి ఆయన మరి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మెస్సీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫుట్బాల్ ప్రపంచ దిగ్గజం కనుక ఖచ్చితంగా ఆయనతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్న సందర్భంగా ఈ మ్యాచ్పై కూడా అంతర్జాతీయంగా గ్లోబల్గా కూడా దీనికి ఒక క్రేజ్ రాబోతుంది. ఆ స్థాయిలో కూడా మేము ఈ యొక్క మ్యాచ్ నిర్వహించబోతున్నాము. సో దీంట్లో ఇది కేవలం ఫ్రెండ్లీ మ్యాచ్ కనుక సో ఇది సీరియస్గా ఉండదు. మెస్సీతో కాసేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడి ఖచ్చితంగా ఒక క్రీడా స్ఫూర్తిని చాటబోతున్నారనే మెసేజ్ అయితే ఇస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, 99 టీవీ, హైదరాబాద్.